సంక్రాంతి అంతా స్పెషల్ గా రెడీ అవ్వలేదు. కనుమ రోజు మాత్రం ఈ కొత్త అవుట్ఫిట్ వేసుకున్నాను. కనుమ రోజు చక్కగా మధ్యాహ్నం అందరం కూడా గారెలు, ప్రాన్స్, మటన్ ఇంకా చికెన్ కూడా చేసుకున్నాం అనమాట. గారెలు చికెన్ మార్నింగ్ టిఫిన్ లోకి తినేసాము. అందుకే మీకు గారెలు చికెన్ చాలా కొంచెం కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం షూట్ చేశాను అనమాట. ఇంకా వెజ్ తినే వాళ్ళ కోసం పన్నీర్ చేసింది అక్క. ఇంకా బిర్యానీ లాంటి స్పెషల్స్ అయితే అస్సలు చేసుకోలేదు. ఇంక ఇయర్ అంతా కూడా ఇలాగే చింపిరిగానే ఉన్నానని చెప్పి కొత్త అవుట్ఫిట్ అయితే వేసుకొని రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారో చెప్తాను. అండ్ ఈ అవుట్ఫిట్ కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ 450 రూపీస్ లోపలే పడింది. సో ప్రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మేము అందరం కలిసి సినిమాకి వెళ్తున్నాం అనమాట. మూవీకి ఎప్పుడు టికెట్స్ మాయ ముందే తీసుకొచ్చేస్తాడు, కానీ మేము వెళ్దామన్న ప్లాన్ లేదు. కాకపోతే లాస్ట్ మూమెంట్లో ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇయర్ అంతా అని చెప్పి మూవీకి వెళ్దాం డిసైడ్ అయ్యేటప్పటికి టికెట్స్ అస్సలు దొరకలేదు. లాస్ట్ మూమెంట్ లో మా కోసం అన్న టికెట్స్ తీసుకొచ్చాడు మాయ. ఒక 5 or 6 టికెట్స్ అయితే దొరికాయి అనమాట. సో లక్కీ, మిన్ను, చిన్ను, నేను, ఆదిత్య, చెర్రీ మేమే వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్లీ మేమైతే థియేటర్కి వచ్చేసాము. ఈ థియేటర్ చూడగానే అంటే శ్రీకాకుళం వాళ్ళు సన్మాక్స్ అంటే మేబీ వీళ్ళు గేమ్ చేంజర్కి వస్తారేమో అనుకుంటారు. అదిగోండి అక్కడ గేమ్ చేంజర్ పోస్టర్ ఉంది కదా, కానీ అస్సలు కాదు. మీరందరూ గేమ్ చేంజర్ అనుకుంటే పప్పులో కాళ్ళేసినట్టే. మేము వచ్చిన మూవీ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి అయితే వచ్చాము. ఏలో ఒక షో 4 o'clock కి సంక్రాంతికి వస్తున్నాం వేశారనమాట. సో ఈ మూవీకి అయితే వచ్చేసాం. మూవీ అనిల్ రావుపూడి గారి మార్క్ అనిపించింది అనమాట. మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో షేర్ చేయండి.